నాది. అంత తొందర అయితే ఎలా? హెచ్చరిక, మీ కవచానికి గురి పెట్టారు. అనుకున్నాను. రావడానికి ఎంతసేపు అయిందా మీకు? ఓయన్ మ్యాన్, స్ట్రాటజిక్ హోమ్లాండ్ ఇంటర్వెన్షన్ ఎన్ఫోర్స్మెంట్ అండ్ లాజిస్టిక్స్ డివిజన్ ఆదేశాల ప్రకారం మర్యాదగా మీరందరూ మోకరిల్లండి. ఓయన్ మ్యాన్, మరోసారి హెచ్చరిస్తున్నాను, షీల్డ్ ఆదేశాల ప్రకారం మోకరిల్లండి. ఇప్పుడేం చేయమంటారు సార్? జార్విస్, నోట్ చేసుకో. నేను ఇక నిద్రలో నుంచి మేల్కోకూడదన్న విషయాన్ని నాకు గుర్తు చేయి. నోట్ చేసుకున్నాను సార్. యూనిబీమ్ శక్తి ఇప్పుడు ఏ స్థాయిలో ఉంది? 26.2% ఉంది. ఇప్పుడు రీఛార్జ్ అవుతోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే మరో 2 నిమిషాల 42 సెకండ్లలో యూనిబీమ్ నిర్వీర్యమైపోతుంది. మోకరిసారి హెచ్చరిస్తున్నాను, మోకరిల్లండి. నేను చేసిన పనికి మెచ్చుకుంటారనుకుంటే శిక్ష విధిస్తున్నారంటే మీరు చెప్పినట్టు నేను చేయలేను. మీరు ఇప్పుడు మాతో రాక తప్పదు ఐరన్ మ్యాన్. ఆ మాట ఇంకెవరితోనైనా చెప్పండి. యూనిబీమ్ శక్తి ఇప్పుడు 52% ఉంది. జార్విస్, మ్యాండ్రాక్స్ ని స్కాన్ చేయి. హెచ్చరిక, మ్యాండ్రైడ్ కవచంలో ఉన్న 7 పరికరాలు స్టార్క్ పరిజ్ఞానంతో తయారు చేయబడ్డాయి. భలే, కవచం అదిరిపోయింది. దీన్ని తయారు చేసింది ఎవరు? డైరెక్టర్ ఫ్యూరీ. ఐరన్ మ్యాన్ మ్యాండ్రాయిడ్ కవచాన్ని స్కాన్ చేశారు. దాని వెనక కారణం ఉందా? వాళ్లను తిరిగి రమ్మను. మ్యాండ్రాయిడ్స్ ఏం చేయొద్దని చెప్పు. మనం ఇక్కడికి వచ్చింది ఐరన్ మ్యాన్ తో గొడవ పడ్డానికి కాదు. కానీ సార్, చెప్పింది చెయ్యి. ఈ కవచం మీకు ఎక్కడ దొరికింది? వెనక్కి తగ్గండి. హెచ్చరిక, చెప్పండి, ఈ కవచం మీకు ఎక్కడ? జాగ్రత్త! దాడి చేయండి. నీకేం కాలేదుగా? మంచిది. ఇప్పుడు నాకు ఇది కావాలి. మనకి మ్యాండ్రాయిడ్ సిగ్నల్స్ అందట్లేదు. ఐరన్ మ్యాన్ జాడ కనిపెట్టడానికి ప్రయత్నిస్తున్నాను. అది నాకు తెలుసు. నేను అడిగి దానికి సమాధానం చెప్పండి ఫ్యూరీ. ఎందుకు నా పరిజ్ఞానం దొంగిలించారు? టోనీ స్టార్క్, మరి